ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 అద్భుతమైనటువంటి లలితా త్రిశతి స్తోత్రం శంకర భాష్య సహితంగా అధ్యయనం చేసే అవకాశం పార్వతీ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఉపోద్ఘాతం పూర్తయిపోయింది కనుక మనం మంత్ర విభాగంలో ప్రవేశిస్తున్నాం. సందర్శక మహాశయులకు విన్నపం ఏమిటంటే, అంగన్యాస కరన్యాసాలతో చేయడానికి చాలా నియమాలు ఉన్నాయి. అద్భుతమైన దివ్యములైన నామాలను వినటానికి కానీ చదవటానికి కానీ ఎక్కువ నియమాలు లేవు. కాకపోతే ఒకటే నియమం, సస్వరంగా సుస్వరంగా చదవాలి, శ్రద్ధాభక్తులతో వినాలి, అర్థవంతంగా నామ మహత్వాన్ని తెలుసుకోవాలి, ఆ నామం ఏ విధంగా మంత్రమైంది, ఆ మంత్రం ఎటువంటి శక్తినిస్తుంది, అది అవగాహన చేసుకోవాలి. ఇది చేయవలసిన పని. చాలామందికి అపోహ ఉన్నది, ఇది మంత్రశాస్త్రం కదా, మనం వినొచ్చా చదవచ్చా అని. నియమబద్ధమైన ఆహార వ్యవహారాలు ఉంటే ఎవరికైనా ఆ శక్తి వస్తుంది. భగవంతుడు మనకు పంచకోశాలను ప్రసాదించాడు. పంచకోశములు 5 భాగములు. ఒకటి అన్నమయ కోశం, కనిపించే శరీరం, ఆహారంతో మాత్రమే జీవిస్తుంది, ఇది అన్నమయ కోశం. రెండవది ప్రాణమయ కోశం, ఇది కనిపించదు, పంచప్రాణాత్మకమైనది. మూడవది మనోమయ కోశం, మనస్సుకు సంబంధించినటువంటి ఒక విభాగం, సంకల్ప వికల్పాలకు నిలయం, కోరికలకు నిలయం, అది మనఃకోశం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, మనస్సు నిండిన కోశం అది, ఇది కనిపించదు. నాలుగవది విజ్ఞానమయ కోశం. ఇటువంటి సత్సంగాల వల్ల, మహాత్ముల యొక్క ప్రవచనాల వల్ల ఎంతో విజ్ఞానాన్ని పొందుతున్నాం. జ్ఞానానికి విజ్ఞానానికి వ్యత్యాసం ఉంది. జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవడం, విజ్ఞానం అంటే ఆచరణాత్మకమైన జ్ఞానం, అది గ్రహించాలి. ఈ విషయం మనకు భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో శంకరుల వారు గీతా భాష్యంలో చెప్పారు. ఆచరణ యోగ్యతాపూర్వకం జ్ఞానం విజ్ఞానం భవతి. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో వినియోగిస్తే అది విజ్ఞానం అవుతుంది, విశేషమైన జ్ఞానం. అటువంటి విశేషమైన జ్ఞానం మనకు ఈ మంత్ర ప్రభావం వల్ల కలుగుతుంది. ఇది విజ్ఞానమయ కోశం. నాలుగవది విజ్ఞానమయ కోశం. మనం వాల్మీకి రామాయణం విన్నాం, అధ్యాత్మ రామాయణం విన్నాం, సౌందర్య లహరి విన్నాం, శివానంద లహరి విన్నాం. ఇన్ని విశేషములైన విషయాలను ఆ అంతరార్థాలతో అవగాహన చేసుకోవడం వల్ల మనకు విజ్ఞానమయ కోశం పవిత్రమై ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా 5వది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం
చాలా విశేషమైనది. ఎప్పుడైతే ఈ 4 కోశాలు పవిత్రములై ఉంటాయో, శక్తిమంతములై ఉంటాయో, అప్పుడు ఆనందమయ కోశం జ్ఞానానందమయ కోశం అవుతుంది, విజ్ఞానానందమయ కోశం అవుతుంది, ఆనందమయ కోశం అవుతుంది. ఎక్కడ జ్ఞానం ఉంటుందో, ఎక్కడ విజ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం భగవత్ స్వరూపం, విజ్ఞానం పరతత్వ స్వరూపం. అటువంటి విజ్ఞానాన్ని మనం పొందడం వల్ల ఆనందమయ కోశం పవిత్రమవుతుంది, శక్తివంతం అవుతుంది. పంచకోశాలు పవిత్రమైనప్పుడు ఆ వ్యక్తి మానసిక శారీరక స్వస్థతను పొందుతాడు. ఎటువంటి అనారోగ్యాలను కూడా అతని దుష్ఫలితాలను ఇవ్వవు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుచేత పంచకోశాలను పవిత్రం చేసుకోవడం మన ధర్మం. అన్నమయ కోశం ఎలా పవిత్రం అవుతుంది? శాకాహారం, సాత్విక ఆహారం అంటే ఎక్కువ పులుపు, ఉప్పు, కారం, ఘాటు, ఎక్కువ తీపి, ఎక్కువ ఇలాంటివి లేకుండా సమానంగా ఉండేవి. ఉప్పు కారాలు ఎక్కువ ఉండకూడదు. వేపుళ్ళు పనికిరావు, ఉడకబెట్టిన కూరలే. భగవదర్పితమైన ఆహారం, మితాహారం, న్యాయార్జితమైన ఆహారం. దీనివల్ల అన్నమయ కోశం పవిత్రం అవుతుంది, స్థూలమైన శరీరం పవిత్రం అవుతుంది, శక్తిమంతం అవుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణమయ కోశం పవిత్రం అవుతుంది. భగవంతుడి ధ్యానం వల్ల, అమ్మవారిని ధ్యానించడం వల్ల, జపం వల్ల మనోమయ కోశం పవిత్రం అవుతుంది. సత్సంగాల వల్ల, ఇలాంటి విశేషమైన విషయాలను వినడం వల్ల విజ్ఞానమయ కోశం పవిత్రం అవుతుంది. ఈ 4 ఎప్పుడైతే పవిత్రమవుతాయో ఆనందమయ కోశం అద్భుతమైన స్వయం ప్రకాశమైన ప్రశాంతతను, మానసిక శారీరక స్వస్థతను కలిగిస్తుంది. చుట్టూ ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎంతమంది మనకు బాధను కలిగించాలని అనుకున్నా, కలిగిస్తున్నా, సముద్రం ఎలా గంభీరంగా ఉంటుందో అంత గాంభీర్యం మనకు ఆనందమయ కోశం వల్ల కలుగుతుంది. ఈ నియమాలు పాటించిన ప్రతి వాళ్ళు కూడా త్రిశక్తి స్తోత్రాన్ని వినొచ్చు, అనొచ్చు, పారాయణ చేయొచ్చు, మననం చేసుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. ప్రాతకాలంలో చేయడం మంచిది, నిరాహారంగా చేయడం మంచిది. కాసేపైనా చేయండి, ఒక 10 నామాలు వినండి. నియమబద్ధంగా ఉండాలి. స్నాన సంధ్యావందనాది పూర్తి చేసుకుని, బొట్టు పెట్టుకుని, దీపారాధన చేసి 11 సార్లు అమ్మవారి మంత్రాన్ని, మూలమంత్రాన్ని జపించి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అప్పుడు నామాలు వినండి. ప్రతి నామం ఒక మంత్రమే. దానివల్ల అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది, అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. తత్ఫలితంగా మనకు వాక్సిద్ధి ఏర్పడతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మన కార్యక్రమాన్ని జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో వినండి, అనండి, మంత్ర మహిమను పొందండి, అమ్మవారి దివ్యానుగ్రహం పొందండి. అస్య శ్రీలలితాది త్రిశతి మహామంత్రస్య, అస్య శ్రీ లలితా త్రిశతి స్తోత్ర మహామంత్రస్య, మహామంత్రం ఇది. అస్య శ్రీ లలితా త్రిశతి స్తోత్ర మహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషి. దీనికి మంత్రద్రష్ట హయగ్రీవుల వారు. ఆయనే మంత్రాలను ఉపదేశించారు. మంత్రద్రష్ట. అనుష్ఠుప్ ఛంద, ప్రతి శ్లోకం కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది. అనుష్ఠుప్ ఛందస్సు అంటే 8 అక్షరాలు ఒక పాదం, ఇంకొక 8 అక్షరాలు ఒక పాదం. ఈ 8, 16 అక్షరాలు శ్లోకంలో పూర్వార్థం, మళ్ళీ శ్లోకంలో ఉత్తరార్థంలో మళ్ళీ 8 అక్షరాలు పాదం, ఇంకో 8 అక్షరాలు పాదం. అంటే
శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం శ్లోకంలో 16 16 32 అక్షరాలు ఉంటాయి. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛంద శ్రీ లలితా మహేశ్వరి దేవత, లలితా పరాభట్టారిక దేవత, అధిదేవత లలితా పరాభట్టారిక. ఐం బీజం క్లీం శక్తి సౌః కీలకం మమ చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థే జపే వినియోగः. లం ఇత్యాదిభిః అంగన్యాసకరన్యాసాః కార్యాः. ఇప్పుడు ధ్యాన శ్లోకం, దాని భావం తర్వాత భాగంలో తెలుసుకుందాం.